హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరల్డ్ జాగ్రఫీలో ఉన్నటువంటి సమ్ టాపిక్స్ ఏమున్నాయో కొంచెం చూద్దాం. మనం ఇందులో ఫస్ట్ గా ఇంట్రడక్షన్ అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. జా సెంట్రిక్ థియరీ, సన్ సెంట్రిక్ థియరీ, గెలాక్సీ, యూనివర్స్, బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి 6 భాగాలను మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి 6 టాపిక్స్. నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ స్టార్స్ అండ్ సన్. నక్షత్రము లేదా సూర్యుడు అనేటువంటి ఖగోళంలో ఉండేటువంటి ఒక రాశికి సంబంధించినటువంటి విషయాలు ఏంటనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, స్టార్ అనేసి అన్నాం. స్టార్ అంటే ఏంటిది? నక్షత్రం. నక్షత్రం దీని మీద మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడిగాడు. ఏమని అనేసి అంటే, నక్షత్రాల యొక్క జన్మస్థానంగా దేన్ని పిలుస్తాం అనేసి అన్నాడు. నక్షత్రాల యొక్క జన్మస్థానంగా, స్టార్స్ యొక్క బర్త్ ప్లేస్ ఏంటనేసి అడిగాడు. దాన్నే మనం నిహారిక అనేసి అంటాం. నిహారిక అనేసి అంటాం. నిహారికలు ఏంటంటివి? నిహారికలు, లేదా వీటిని నెబ్యులా అనేసి అంటాం. నెబ్యులా అనే పేరుతో కూడా పిలుస్తాం. నక్షత్రాల యొక్క జన్మస్థానాలుగా నిహారికలు లేదా నెబ్యులా అని పిలువబడుతూ ఉంటే, ఈ నిహారికలు లేదా నెబ్యులా అనేటువంటి దానికి ప్రత్యేకత ఏంటంటే, ఇది వేడి వాయువులతో కూడి ఉంటుంది. గమనించండి, మనకి ఇది ఎగ్జామ్ లో అడిగింది కాబట్టి ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్ ఇలాంటిదే ఉంటుంది. వేడి వాయువులతో కూడి ఉంటుంది. కూడి ఉంటుంది. ఇగో ఇది ఒకటి మనకి. ఇక నెక్స్ట్, వేడి వాయువులతో కూడి ఉండటమే కాకుండా చలిస్తూ ఉంటుంది. చలనాన్ని కలిగి ఉంటుంది. చలనం ను కలిగి ఉంటుంది. కలిగి ఉంటుంది. ఇగో ఈ రెండు మనకి దీనికి ఉన్న ప్రత్యేకతలు. ఓకేనా? నక్షత్రాల యొక్క జన్మస్థానాలుగా వేటి పిలుస్తాం? నిహారికలు లేదా నెబ్యులా అనేసి అంటాం. ఈ నిహారికలు నెబ్యులాలు ఎలా ఉంటాయి అనేసి అంటే, వేడి వాయువులతో కూడి ఉంటుంది, చలనాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇలా స్టార్స్ అనేటువంటి వాటికి జన్మస్థానాలను మనం కనుక్కోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ స్టార్ అయినా సరే, లేదా మనం అనుకున్నట్టు సన్, సూర్యుడైనా సరే, సూర్యుడు ఒక నక్షత్రం కాబట్టి సన్ అనేసి అంటే, సూర్యుడు నక్షత్రముగా ఉన్నప్పుడు ఒక నక్షత్రము అనంగలోన మనకి ఏం గుర్తు రావాలి? అది ఎగ్జామినేషన్ లో బిట్టే. నక్షత్రము అనగా అనేసి అన్నాడు. నక్షత్రము అనగా స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి వాటినే మనం ఏమంటామంటే నక్షత్రాలు. అంటే సూర్యుడు ఒక స్వయం ప్రకాశకారి, స్వయం ప్రకాశం, శక్తి కలిగిన ఖగోళ రాశి. ఏమని పిలవాలి మనం? నక్షత్రం అనేసి అంటాం. స్వయం ప్రకాశం శక్తి కలిగినటువంటి ఒక ఖగోళ రాశికి పెట్టిన పేరే మనం నక్షత్రము అనేసి అంటాం. అలాంటి ఒక నక్షత్రమే సన్, సూర్యుడు. అయితే ఒక నక్షత్రంలో, సూర్యుల్లో స్వయం ప్రకాశకంగా ఎలా వెలుగుతున్నాయి లేదా ఎలా ప్రకాశిస్తున్నాయి అని కూడా అడిగాడు. అలా ఒక నక్షత్రంలో ప్రకాశించడానికి లేదా స్వయంగా శక్తిని ఉత్పత్తి చేయడానికి గల కారణం ఏంటి అని కూడా అడిగాడు. అది కూడా ఎగ్జామినేషన్ లో క్వశ్చన్, దాన్ని కూడా గమనించండి. తెలిస్తే కామెంట్లో మాత్రం ఖచ్చితంగా పెట్టేసేయండి. ఏంటి అది అనేసి అంటే, కేంద్రక సంలీనం చర్య. కేంద్రక సంలీన చర్య. ఈ కేంద్రక సంలీన చర్య ఏదైతే ఉందో దీనినే మనం కేంద్రక సంలీనం, అణు సంలీనం, న్యూక్లియర్ సంలీనం, న్యూక్లియర్ సంలీనం అనే పేర్లతో పిలుస్తాం. కేంద్రక సంలీన చర్య, అణు సంలీన చర్య, న్యూక్లియర్ సంలీన చర్య. ఇందులో ఏది ఇచ్చినా సరే ఖచ్చితంగా మీరు పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అనేసి అంటే స్టార్స్. ఒక కేంద్రక సంలీన చర్య వల్ల లేదా అణు సంలీన చర్య వల్ల, న్యూక్లియర్ సంలీన చర్య వల్ల ఒక నక్షత్రము అనేటువంటిది స్వయంగా ప్రకాశించగలుగుతుంది. ఇక దాంట్లో కొంచెం ఇంకా డెప్త్ పోవాలి అనేసి అంటే, ఈ యొక్క చర్య వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటాడు. ఏం జరుగుతుంది అనేసి అంటే, హైడ్రోజన్లు ఎక్కడ ఒక నక్షత్రంలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువులు హీలియం పరమాణువులుగా మారడం వల్ల, హీలియంగా మారడం వల్ల, మారే క్రమంలో ఏం జరుగుతుంది? శక్తి ఉత్పన్నమవుతుంది.
శక్తి ఉత్పన్నమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి వీటిని, తప్పదు. ఎగ్జామినేషన్ లో వాడు డైరెక్ట్ గా అడుగుతాడు, అప్పుడు ఈ యొక్క విషయం తెలియకపోతే మనం ఆన్సర్ చేయలేం. ఇంత ముందు అడిగినట్టుగా జన్మస్థానాలు ఏంటి, నెబ్యులా లేకుంటే నిహారికలు, అట్లాంటి ఈజీ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు. అవి ఉన్నాయి సార్ అంటే చాలా సంతోషం, కానీ ఒకవేళ లేకపోయినా మనం ఖచ్చితంగా ఆన్సర్ చేసేంత క్యాపబిలిటీ ఉండాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇక్కడ అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్వయం ప్రకాశ కలిగినటువంటి ఖగోళ రాశులను మనం నక్షత్రం అనేసి అంటాం కదా, అట్లా ఇది కూడా అడిగాడు. కానీ అలా స్వయం ప్రకాశకంగా ఎలగడానికి, శక్తి ఉత్పన్నం అవడానికి గల కారణాలు ఏంటి అనేసి అడిగినప్పుడు ఇట్లాంటి వాటి నుంచి కొంచెం వాడు లాగడానికి ట్రై చేస్తాడు. మనకు అది తెలిసి ఉండాలి. ఓకేనా, తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ యొక్క కేంద్రక సంలీన చర్య లేదా హైడ్రోజన్ అనేటువంటి పరమాణువు హీలియం గా మారేటువంటి ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అనేసి అంటాడు. సూర్యునిలో ఏ భాగంలో జరుగుతుంది అనేసి అంటాడు. ఒకవేళ అలా అడిగితే మాత్రం చాలా మంది పెట్టలేరు. అది సింగిల్ లైన్ బిట్ లాగానే కనిపిస్తుంది. సింగిల్ లైన్ బిట్టే, బట్ మనం పెట్టే పరిస్థితి ఉండదు. మీకు తెలిస్తే కామెంట్ లో పెట్టండి. దానినే మనం ఏమని పిలుస్తామనేసి అంటే ఫోటోస్పియర్. ఫోటోస్పియర్ అనేసి అంటాం. ఫోటో ఆవరణంలో ఆ యొక్క చర్య అనేది మనకు జరగడం జరుగుతుంది. ఇగో ఇట్లా మనకు కనిపిస్తాయి. ఇగో ఇక్కడ చూసుకోండి, సాధారణంగా మనకు కనిపించేటువంటి సూర్యుని యొక్క లేయర్స్ సన్ లేయర్స్ అనేసి అంటాం. ఏమంటాం అంటే వీటిని సన్ లేయర్స్. కలర్ చేంజ్ చేసుకుందాం. సన్ లేయర్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయి. చూడండి ఒకసారి, లేయర్స్, సన్ లేయర్స్. ఇప్పుడు ఈ సన్ లేయర్స్ అనగానే ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ సూర్యుని యొక్క మధ్య భాగంలో ఇక్కడ తెల్లగా కనిపించే మధ్య భాగాన్ని మనం అంటాం కేంద్రం. సాధారణంగా కేంద్రం. కేంద్రం అంటే కోర్. కోర్ అంటేనే కేంద్రం. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే కోర్. ఇది కోర్, ఒక భాగం వచ్చింది. ఇప్పుడు ఈ కోర్ నుంచి బయట భాగానికి వెలుపలకు వస్తే ఈ భాగం, దీన్ని రేడియేటివ్ జోన్ అనేసి అంటాం. చూసుకోండి ఇక్కడ సెకండ్ వన్, రేడియేటివ్ జోన్. రేడియేటివ్ జోన్ అనేసి అంటాం. ఇది సెకండ్ది. ఈ కేంద్రం నుంచి కొంత పైకి వస్తే రేడియేటివ్ జోన్ వచ్చింది. దాని నుంచి కొంచెం బయటకు వస్తే ఇది చూసుకోండి, కన్వెక్షన్ జోన్. థర్డ్ వన్, కన్వెక్షన్ జోన్. కన్వెక్షన్ జోన్ అనేసి అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేసినాం, కోర్ నుంచి రేడియేటివ్ కన్వెక్షన్ కి వచ్చినాం. ఆ నుంచి కొంచెం పైకి పోతే ఇప్పుడు వచ్చేది మనకి ఫోటోస్పియర్ అనేసి అంటాం. దానిపైన మీకు దాన్ని లేయర్ కూడా చూపిస్తా. ఓకేనా, బ్లాక్ కలర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసుకోండి ఒకసారి, ఇగో ఇది, ఇగో ఇది, ఈ ఏరియా, దాన్ని మనం ఫోటో అనేసి అంటాం. ఓకేనా, ఓకే. ఎల్లో కదా, సారీ. ఒకసారి చూడండి ఇక్కడ ఫోర్త్ వన్, ఫోటో స్పియర్ అనేసి అంటాం. ఇక దీని తర్వాత ఆ యొక్క ఎల్లో నుంచి కొంచెం పైకి వస్తే ముదురు రంగు ఉంది చూసారా, అది క్రోమోస్పియర్ అనేసి అంటాం. క్రోమోస్పియర్, క్రోమోస్పియర్, క్రోమోస్పియర్ అనేసి అంటాం. ఇప్పుడు అక్కడ నుంచి వెలుపల ప్రాంతం ఏదైతుందో బయటది డైరెక్ట్ గా, ఈ బయట దాన్ని మనం ఏమంటే ఇది కరోనా. ఏంటంటే ఇది కరోనా, మనకు వచ్చినటువంటి వ్యాధి కాదు, ఇది కరోనా అనేసి అంటాం. ఇగో ఈ 6 భాగాలు మనకు కనిపిస్తాయి. ఓకేనా, సూర్యుడిలో కనిపించేటువంటి భాగాల సంఖ్య ఎంత, లేయర్స్ ఏంటి అంటే ఇవి 6 లేయర్స్ అనేసి అంటాం. అందులో ఫస్ట్ వన్ కోర్, రేడియేటివ్, నెక్స్ట్ కన్వెక్షన్, నెక్స్ట్ ఫోటో అండ్ క్రోమో అండ్ కరోనా అనేటువంటి 6 భాగాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ 6 భాగాలలో ఈ ఫోటోస్పియర్ ఏదైతే ఉందో, ఈ ఫోటోస్పియర్ లోనే మనకి ఏం జరుగుతుంది, సారీ ఫోటోస్పియర్ లో కాదు ఇది, దీనికి సంబంధించి జస్ట్ స్మాల్ మిస్టేక్ జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇది ఫోటో కాదు. ఇది ఫస్ట్ది కోర్. కోర్ లేయర్ అంటాం కదా, అవి అక్కడ. ఇది కోర్ లేయర్. ఇక్కడ జరిగింది మనకు అది. ఈ జరిగేది మొత్తం కూడా కోర్ లేయర్ లో సంభవిస్తుంది. ఇట్లా మనకు మొత్తం మీద కోర్, రేడియాక్టివ్, కన్వెక్షన్, ఫోటో, క్రోమో అండ్ కరోనా అనేటువంటి భాగాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇందులో జరిగేటువంటి పరిస్థితులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీకు ఆల్రెడీ చెప్పే కదా, ఇది ఒకటి కోర్, చాలా ప్రాధాన్యత కలిగింది. 2 ఫోటో.
ఇప్పుడు ఈ రెండింటి తర్వాత ఇంకేమైనా ప్రాధాన్యత ఉందా అనేసి అంటే దాని పేరే కరోనా. ఇప్పుడు ఎగ్జామినేషన్ లో ఆల్రెడీ కరోనా అనేటువంటిది రావడం జరిగింది, ఎగ్జామినేషన్ లో దీన్ని ఇచ్చాడు. ఇక మిగిలినటువంటిది క్రోమో గానీ ఫోటో గానీ కోర్ గానీ ఇప్పుడు వీటికి రావడం ఛాన్స్ ఉంది. ఇంకా మిగతా రెండింటికి అంత పెద్ద పర్టికులర్ గేమ్ ఉండదు. అంటే మనకు ఉండేది ఒకటే ఒక వర్డ్ ఉంటుంది, అంతకంటే పెద్ద గేమ్ ఉండదు. వాడు ఎగ్జామినేషన్ లో కరోనా మీద ఏమడిగినంటే సూర్యగ్రహణ సమయంలో కనిపించేటువంటి సూర్యునిలోని భాగం ఏంటి అన్నాడు. ఏంటది? సూర్యగ్రహణ సమయంలో సూర్యునిలో కనిపించేటువంటి భాగం ఏంటి అన్నాడు. ఏ భాగం కనిపిస్తుంది? కరోనా అనేటువంటి భాగం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క భాగాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ వన్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టు ఇగో సెంట్రల్ పాయింట్ ఇది 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 మనకి కోర్ అనేసి అంటాం. ఏంటంటే అది కోర్. ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ వన్ కోర్. కోర్ అనేటువంటి లేయర్. దీన్ని సూర్యుని యొక్క కేంద్ర భాగం అనేసి అంటామని చెప్పా. కేంద్ర భాగం. ఇంక ఇదే మధ్య భాగం, దానికి మించిందిగా లేదుగా, ఇదే కేంద్ర భాగం. ఇప్పుడు ఈ కేంద్ర భాగంలో మనకి ఏముంటాయి ప్రధానంగా అంటే హైడ్రోజన్, హీలియం అనేటువంటివి ఉంటాయి. ఏ చర్య జరిగింది మనకి అనేసి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ అనేసి అంటాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే సంలీనం, ఫిజన్ అంటే విచ్చిత్తి, తెలుసు కదా. ఇక ఇందాక రాసినటువంటి భాగాలన్నీ కూడా ఇక దీనికి సంబంధించారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నా, కేంద్రక సంలీనం అన్నా, అణు సంలీనం అన్నా, తెలుసు కదా. ఇట్లా మనకి ఏంటనేసి అంటే ఫ్యూజన్ అంటే సంలీనము. సంలీనం యొక్క ప్రభావం వల్ల ఎక్కువ శక్తి అనేది ఉద్భవించడం జరుగుతుంది. దేంతో పోలిస్తే? విచ్చిత్తుతో పోలిస్తే. ఇది దానికి సంబంధించినటువంటిది. ఇక నెక్స్ట్ వన్. ఇప్పుడు ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూజన్ లో ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ అనేటువంటి కణం హీలియం గా మారే క్రమంలో శక్తి ఉత్పన్నం అవుతుంది. శక్తి ఉత్పత్తి జరుగుతుంది. అందుకోసమనే ఇక్కడ అత్యంత ఎక్కువ శక్తి ఉత్పత్తి జరిగింది. ఎక్కువ శక్తి ఉత్పత్తి జరుగుతుంది. అందుకోసమనే సూర్యునిలో ఏ భాగం అత్యంత వేడిగా ఉంటుంది అనేసి అంటే కోర్. ఇక కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఇక ఆ నుంచి మనకు రిలీజ్ అవుతుంది అనేసి అంటే ఎంత హీట్ గా ఉంటుంది అనేసి అంటే అంత అనమాట. అది కోర్ కు సంబంధించినటువంటి విషయాలు. ఈ 4 పాయింట్లు మీ మైండ్ లో ఫిక్స్ అయి ఉండాలి అంతే. ఓకేనా? ఆ 4 ఏం పెద్ద గేమ్లు, ఆ 4 ఫిక్స్ అయి ఉండాలి. ఇక నెక్స్ట్ వన్. ఈ కోర్ తర్వాత మనకి రేడియేటివ్. సెకండ్ పార్ట్ రేడియేటివ్ అనేటువంటి లేయర్. ఇప్పుడు ఈ లేయర్ గురించి చూద్దాం ఒకసారి. ఇందులో మనం గమనిస్తే రేడియేటివ్ లేయర్ లో మనం గమనిస్తే ఇక్కడ మనకి శక్తి అనేటువంటిది ఉత్పత్తి జరిగింది. ఆ ఉత్పత్తి అయిన శక్తి ప్రోటాన్ రూపంలో వెలుపలకు శక్తి ప్రయాణం జరిగింది. శక్తి ప్రయాణం అనేది జరిగింది. అలా శక్తి వెలుపలకి ఎక్కడికైతే ప్రయాణం జరుగుతుందో దానికి పెట్టిన పేరు ఏంటంటే రేడియేటివ్ జోన్, రేడియేటివ్ ప్రాంతము అనేసి అన్నాం. ఇప్పుడు ఇలా వెలుపలకు వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఏ విధానంలో బయటకు వస్తుంది అనేసి అంటే విద్యుత్ అయస్కాంత వికిరణం అనేసి అంటాం. వికిరణ రూపం ఈ రూపంలో వెలుపలికి రావడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించి అనేసి అంటే రేడియాక్టివ్ అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్. ఇందులో మనకు ఉన్నటువంటి నెక్స్ట్ భాగం ఏంటిది? ఫస్ట్ కోర్ అయిపోయింది, రేడియాక్టివ్ అయిపోయింది. ఇది కనెక్టివ్, థర్డ్ అంతే కదా, థర్డ్ వన్. జోన్. ఇప్పుడు ఈ జోన్ కున్న స్పెషల్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఏంటి దీనికున్న స్పెషల్ అనేసి అంటే ఈ వెలుపలకు వచ్చినటువంటి ఈ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అనేది ఇంకా కొంత దూరం ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. అలా ప్రయాణం చేసుకుంటూ రావడాన్ని మనం ఏమంటాం అనేసి అంటే ఉష్ణ
ప్రాంతం అనేసి అంటాం. ఉష్ణ ప్రసరణ ప్రాంతం, అందుకే కన్వెక్టివ్ అనేసి అంటున్నాం. అది ఉష్ణ ప్రసరణ ప్రాంతం. ఇప్పుడు ఇది ఉష్ణ ప్రసరణ ప్రాంతంలోకి వెలువడి ఆపరివాహక ప్రాంతం మొత్తం కూడా విస్తరించడం జరుగుతుంది. అయితే ఈ 3 భాగాల్లోకి విస్తరించినటువంటిది మనం ఇప్పటి వరకు కూడా చూసినట్టుగా కానీ మళ్ళీ మనకి వెలుతురులా మనకు కనిపించింది కూడా లేదు. మరి అదేంటి సార్ అనేసి అంటే ఇప్పటి వరకు వచ్చేటువంటి ఆ శక్తి కానీ దాన్ని కానీ మనం ఇప్పటి వరకు మనం కౌంట్ చేసింది లేదు, అంచనాలు వేశారు అంతే. ఇప్పుడు దీని తర్వాత జరిగేటువంటిది ఏంటి? ఇగో ఇది ఫోటోస్పియర్. ఏంటంటే ఇది మనకి ఫోటోస్పియర్. ఒకసారి మనం ఫోటోస్పియర్ ను చూద్దాం. ఫోటోస్పియర్ ఈ ఫోటోస్పియర్ ను మనం తీసుకుంటే ఫోటోస్పియర్ లో ఏం జరుగుతుంది మనకి? ఈ ఫోటోస్పియర్ లో కంటికి కనిపించేది కాదు, వెలుగు ప్రసరించే మొత్తం శక్తి ఇది మూలం అవుతుంది. అంటే ఇక్కడి నుంచి మనకి ప్రయాణం చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇది ఫోటోస్పియర్ లో. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ అవుతున్నటువంటి శక్తి మొత్తం అక్కడ ప్రాధాన్యత కలిగింది, వెలుపలకు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. కానీ మనం గుర్తించదగింది మాత్రం ఇక్కడి నుంచి అనేసి లెక్కించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్, దీంట్లో మనకు వచ్చేటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏంటంటే సన్ స్పాట్స్. ఇగో ఇక్కడనే కనిపిస్తుంది సన్ స్పాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సన్ స్పాట్స్ అంటే ఏంది మనకు అనేసి అంటే చీకటి మచ్చలు. ఎక్కడ? సూర్యుని యొక్క ఉపరితలంపై ఉన్న చీకటి మచ్చలనే మనం ఏమంటాం అంటే సన్ స్పాట్స్. సూర్యుని యొక్క ఉపరితలంపై ఉన్నటువంటి చీకటి మచ్చలనే మనం ఏమంటామంటే సన్ స్పాట్స్ అనేసి అంటాం. ఇంతకీ సన్ స్పాట్స్ అనేటువంటి ఫోటోస్పియర్ లో ఎందుకు ఏర్పాటు చేయబడుతున్నాయి అనేసి అంటే అయస్కాంత క్షేత్రాల కారణంగా. అయస్కాంత క్షేత్రం వలన. ఇంతకీ అయస్కాంత క్షేత్రాల వలన మనకి ఎందుకు అలా మనకి సన్ స్పాట్స్ అనేటువంటి చీకటి ప్రాంతాలు ఏర్పడుతున్నాయంటే ఒక అయస్కాంత క్షేత్రానికి ఇంకో అయస్కాంత క్షేత్రానికి మధ్య మనకు కొంత వేరియేషన్స్ అనేటువంటి ఏర్పాటు చేయబడి ఈ అయస్కాంత క్షేత్రాల ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంతంలో ఏమవుతుంది అనేసి అంటే చీకటి ప్రాంతాలు ఏర్పడతాయి. రెండోది వచ్చేసి చల్లగా మారుతుంది. ఇక చల్లగా మారింది అనేసి అనడం అనేసి అంటే ఏదో సెలిబెట్టేటట్టు కాదు. ఇప్పుడు ఈ చల్లగా మారడం అనేటువంటిది ఏంది అనేసి అంటే యువతల దాంతో పోల్చుకుంటే ఆడ కొంచెం చల్లగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంది అనేసి అంటే మనం గ్యాస్ అనేటువంటి దాని మీద ఒక బౌల్ పెట్టేసినాం. ఇది బౌల్ పెట్టినాం. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది ఇట్లా అనేసి అంటే ఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఇది హీట్. జనరల్ మనందరూ తెలుసు ఏమంటుంది, దీన్ని వేడి, హీట్ అనేసి అంటాం. ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ పెట్టేసినాం. ఇప్పుడు ఇది కూడా మనకి ఉడకడానికి రెడీ అయిపోయింది. మొత్తం ఇదంతా కూడా బౌల్ కూడా వేడైద్దా కాదా అనేసి అంటే హీట్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా హీటే. ఏమంటుంది? ఇది కూడా హీటే. ఇప్పుడు ఇట్లా 2 హీట్లు ఉన్నాయి పక్క పక్కనే. అయితే మనం సాధారణంగా ఇక్కడ పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆడికి అంటకపోయినట్టుగా సర్కమని కాలే దబ్బా అబ్బా అనేసి అంటాం. అదే అందులో వెళ్ళి పెడితే పొయ్యిలో ఇంకెట్లుంటది అంటే దీంతో పోల్చుకున్నప్పుడు ఇది ఏమవుతుందో కొంత హీట్ తగ్గింది. అంటే దీంతో ఇది పోల్చినప్పుడు చల్లగా ఉందంటాం కదా, అగో చల్లదనం అనమాట. ఇది దాంతో పోలిస్తే కొంత చల్లగా ఉంటుంది, చీకటి ప్రాంతంగా మారుతుంది. ఈ రెండింటి కారణాల వల్ల మనకి ఏమవుతుందంటే చీకటి ప్రాంతాల వల్ల మనకి సన్ స్పాట్స్ అనేటువంటి ఏర్పాటు చేయబడుతున్నాయి అని చెప్పడం జరిగింది. అది ఏ లేయర్ లో జరుగుతుందంటే ఫోటోస్పియర్. అది పక్కా గుర్తుపెట్టుకోండి. సన్ స్పాట్స్ అనేటువంటి సూర్యుని యొక్క ఏ ప్రాంతంలో సంభవించబడతాయి అనేసి అంటే ఫోటోస్పియర్ అనేసి అంటాం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక నెక్స్ట్ వన్, ఇక దీని తర్వాత క్రోమోస్పియర్ అనేసి అంటాం. దానికి పెద్ద ప్రాధాన్యత ఏముండదు, బట్ మనం చూడాల్సిందే. ఓకేనా? ఏంటంటే ఇది క్రోమోస్పియర్. ఈ క్రోమోస్పియర్ ఒకటి, లాస్ట్ కి 6 కరోనా.
ఈ రెండిటికి దగ్గరగా మనకు సంబంధాన్ని కలిగి ఉంటాయి, దగ్గరగా కలిగి ఉంటాయి. అదేంటి సార్ అనేసి అంటే అదంతే, ఇక క్రోమోస్పియర్. ఓకేనా? ఈ రెండిటికి కామన్ పాయింట్ ఏంటి అనేసి అంటే సూర్యగ్రహణం. సూర్యగ్రహణం సూర్యగ్రహణం అనేసి అంటాం. దీని కూడా కామన్ పాయింట్ ఏంటి? సూర్యగ్రహణం. సూర్యగ్రహణం. ఇప్పుడు ఈ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పుడు, సంపూర్ణ సూర్యగ్రహణం అయినప్పుడు ఈ యొక్క సూర్యగ్రహణంలో భాగం ఏమవుతుంది అనేసి అంటే ఈ కరోనా భాగం ఏదైతే ఉందో ఈ కరోనాకు పై భాగంలో తెల్లని కాంతి ఏర్పడింది. తెల్లని కాంతి. ఈ తెల్లని కాంతిలో మనకు కనిపించేటువంటి ఆ వర్ణమైనటువంటి గీతలనే మనం ఏమంటామంటే కరోనా అనేసి అంటాం. అందుకే సూర్యగ్రహణ సమయంలో మనకు కనిపించేటువంటి సూర్యుని యొక్క భాగం ఏంటి అనేసి అంటే అది కరోనా అనేసి అంటాం. అది సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పాటు చేయబడినప్పుడు అక్కడ ఏర్పడే తెల్లని కాంతి యొక్క మార్గాలనే మనం ఏమని పిలవాలంటే కరోనా అనేసి పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరి క్రోమోస్పియర్ అంటే ఏంటంటే సూర్యగ్రహణం ఏర్పాటు చేయబడినప్పుడు ఈ ఫోటోస్పియర్ అనేటువంటిది మసకబారిపోతుంది. అలా మసకబారినప్పుడు మనకి కొన్ని కాంతి రేఖలు అనేటువంటి ఎక్కడి నుంచి క్రోమోస్పియర్ మీదుగా ఆ యొక్క ఫోటోస్పియర్ మీదకి బయలుదేరి రావడం జరుగుతుంది. అయితే ఈ క్రోమోస్పియర్ అనేటువంటిది ఇది మసకబారి రెండు మసకబారినప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది అంటే మసక ఎరుపు రంగులో కనిపిస్తుంది. మసక ఎరుపు రంగు, ఎరుపు రంగు అనేసి అంటాం. ఇంకంతే. ఇది మసక ఎరుపు రంగులో కనపడి ఈ సూర్యగ్రహణ సమయంలో ఇది కాస్త ఏమవుతుంది అనేసి అంటే కొంత డార్క్నెస్ అనేటువంటిది అయినప్పుడు ఇక్కడ నుంచి పూర్తి తరహాలో ఇదే సూర్యగ్రహణ సమయంలో ఇది పూర్తిగా కొంతమేరకు కప్పబడ్డట్టే కొంత కిరణాలు అనేటువంటి క్రోమోస్పియర్ మీదకి వస్తాయి. అలా క్రోమోస్పియర్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే మసక ఎరుపు రంగులో కనిపిస్తుంది. దాని మీద నుంచి వచ్చిన కిరణాలు కరోనా అనేటువంటి లేయర్ గా తెల్లగా మనకు కనిపించడం జరుగుతుంది. అందుకోసమని ఈ రెండు కూడా దానికి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఏది? సూర్యగ్రహణం మీద సంబంధాన్ని కలిగి ఉన్నాయి. సూర్యుని యొక్క ఆవరణం అనంగలోనే ఒకటేమో బాహ్య ఆవరణం, రెండోది అంతర ఆవరణం అనేటువంటి రెండు కనిపిస్తాయి. ఒకటి బాహ్య, రెండు అంతర ఆవరణం లేదా ఇన్నర్ స్పియర్స్ అనేసి వీటిని పిలుస్తాం అనేసి అంటే ఇగో ఈ మూడింటిని ఇన్నర్ స్పియర్స్ అనేసి అంటాం. ఇగో ఈ త్రీ అనేటువంటి ఇన్నర్ స్పియర్స్ ఏంటిది? కోర్, రేడియాక్టివ్, కన్వెక్టివ్. ఇక నెక్స్ట్ ఈ మూడింటిని ఔటర్ కోర్స్ అనేసి అంటాం, ఔటర్ లేయర్స్ అనేసి అంటాం. ఏది? ఫోటో, క్రోమో అండ్ కరోనా అనేటువంటి మాత్రం ఔటర్. ఇవి ఇన్నర్ స్పియర్స్, ఇవి ఔటర్ స్పియర్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎక్కువ శాతం మనం మాట్లాడుకునేటువంటి ఈ మూడింటిని మాట్లాడుకుంటాం. వీటి గురించి చాలా పెద్దగా ఎక్కడ మాట్లాడడం, పుస్తకాలు కూడా పెద్దగా కనిపించవు, బుక్స్ లో కూడా మనకి పెద్దగా కనిపించవు. బట్ ఇందులో నుంచి మనకి ఎగ్జామినేషన్ లో ఆల్రెడీ ఈ భాగంలో నుంచి ఎగ్జామ్ లో వచ్చింది. దాన్ని పెద్దగా మనం పట్టించుకోలేదు. ఏది? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏ యొక్క శక్తి జరుగుతుందో సూర్యుడిలో జరిగేటువంటి క్రియని ఏమంటారు అనేసి అంటే కేంద్రక సంలీనం అనేసి అన్నాం కదా, అది. బట్ దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదు. అది తెలుసుకుంటే మనకి ఎగ్జామినేషన్ లో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అందుకోసం మనం ఇదంతా చేయడం జరిగింది. ఇవి దానికి సంబంధించినటువంటి. ఓకేనా? సూర్యుడు అండ్ సన్ లేదా నక్షత్రము లేదా సన్ అనేటువంటి దానికి మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ఆల్రెడీ చూడటం జరిగింది. దాని నక్షత్రాల యొక్క జన్మస్థానం ఏంటన్నాం. ఒక నక్షత్రము లేదా ఒక సూర్యుడికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి లేయర్స్ ఏంటి, అందులో ఇన్నర్ లేయర్స్ ఏంటి, అవుటర్ లేయర్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏంటి, వాటిలో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఇవి మనం చూసినటువంటి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.